నిలకడలేని మనసుకు, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి ఉండాలి, మనసుకు నిలకడ ఉండాలి. ఖాళీ కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలను జీవితంలో మరెవరూ నేర్పరు. జీవితాన్ని విమర్శించే వ్యక్తి దిగజారుతాడు, విశ్లేషించే వ్యక్తి ఎదుగుతాడు. జేబు ఖాళీ అయ్యే కొద్దీ నీ బలగమేదో తెలుస్తుంది, లోక జ్ఞానము వస్తుంది. కరెన్సీ కంటే విలువైంది మీ క్యారెక్టర్. కాగితం మోజులో పడి జీవితం నాశనం చేసుకోకు. రోగాలను బాగు చేయటానికి మందులున్నాయి, కానీ ఈర్ష్య అసూయలు ఉన్న వాళ్లను బాగు చేయటానికి ఎటువంటి మందులు లేవు. గెలుపు తలుపులు ఎప్పుడు మూసుకొని ఉంటాయి. మీ ఆలోచనలతో వాటిని బద్దలు కొట్టాలి. నీకు స్నేహితుడు అవ్వటానికి నీ శత్రువుకు 1000 అవకాశాలు ఇవ్వు, కానీ నీ స్నేహితుడు శత్రువుగా మారటానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వకు. ప్రామిస్ అంటే మాట కాదు, నిబద్ధతకు ప్రతిబింబం. ఇది బంధాన్ని మరింత అందంగా మార్చటమే కాదు, ఒకరిపై ఒకరికి గౌరవాన్ని కలిగిస్తుంది. బంధం అనేది మీ ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మీ వెనక కూడా అంతే నిజాయితీతో ఉండటం. ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తొచ్చే జ్ఞాపకాలే కాదు, జారే కన్నీళ్లు కూడా భారీగానే ఉంటాయి. మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనుక బాధను అర్థం చేసుకున్నవారే స్నేహితుడు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువిచ్చే బంధాలను వదులుకోవద్దు. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తొచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. సుఖంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. ప్రతి దాని విలువ సమయం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఉచితంగా దొరికే ఆక్సిజన్ కూడా ఆసుపత్రిలో డబ్బులకి అమ్ముతారు కదా. నమ్మకం లేని స్నేహం, విలువ ఇవ్వని బంధం, అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. నడిచేదారి నచ్చకపోతే కొత్త దారి నిర్మించుకోవాలి, అంతేకాని నడక మాత్రం ఆపకూడదు. చక్కటి బంధానికి కావలసిన 3 ముఖ్యమైన అంశాలు: కన్నీరు రాని కళ్ళు, అబద్ధాలు చెప్పని పెదవులు, నిజమైన ప్రేమ. వీచే పరిమళాన్ని బట్టి పూలపై ఇష్టం ఏర్పడినట్లు మీరు మాట్లాడే మాటలను బట్టి మీపై ఇతరులకు గౌరవం ఏర్పడుతుంది. ఆశ సహజమే కానీ అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో ఉంచుకోవాలి, లేదంటే మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి మనసు ఇంకొక మనసుకు బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా భరించే అంతలా. ప్రేమ అనేది ఓ అందమైన పుష్పం లాంటిది. ఎప్పుడు రాలిపోతుందో ఎవరికి తెలియదు. ఒక మనిషి ప్రేమను జీవితాంతం పొందాలంటే కూడా అదృష్టం ఉండాలి. రాతల ప్రకారమే గతం, చేతల ప్రకారమే భవిష్యత్తు. నటించటం రాని ప్రేమలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారు, గొడవ పడుతూ అలుగుతుంటారు. నిజమైన ప్రేమలో కోపం ఉంటుంది, స్వార్థం ఉంటుంది, అనుమానం ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా ఎక్కడ దూరం అయిపోతారో అనే భయం కూడా ఉంటుంది. ప్రేమంటే జీవితాంతం మీతో ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవటం కాదు, లైఫ్లో మిమ్మల్ని వదిలి ఉండలేని వాళ్ళను సెలెక్ట్ చేసుకోవటం. అనుమానం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. కోపం, అలగటం, గొడవలు ఎక్కడుంటుందో అక్కడ నిజమైన ప్రేమ ఉంటుంది. కానీ కొంతమందికి అది అర్థం కాదు. ఎంత ఎక్కువ ప్రేమిస్తే అంత ఎక్కువగా బాధపడతారు. నిన్ను ప్రేమించేవారు ఎప్పుడు నీపై అలుగుతారు, కోపపడతారు, అజమాయిషీ చెలాయిస్తారు. ఎందుకంటే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేరు. మనుషులు దూరమైనంత తొందరగా జ్ఞాపకాలు దూరం కాలేవు. ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తిరిగి ఏకమై పయనాన్ని సాగించే బంధమే స్నేహబంధం. ప్రేమంటే గుర్తుకు రావటం కాదు, ప్రేమించిన వాళ్ళను జీవితాంతం గుర్తుంచుకోవటం. ప్రేమ ప్రశ్నిస్తుంది, పరీక్షిస్తుంది, నిలదీస్తుంది, ఆరా తీస్తుంది, అలుగుతుంది, కసురుతుంది, బుజ్జగిస్తుంది, కోప్పడుతుంది, అడ్డు చెబుతుంది, అండగా నిలుస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకుంటే బంధం కలకాలం నిలుస్తుంది. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది.
మీరు నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. ఒక్కసారి ఒకరికి మీ హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చారంటే మీ గుండె చొప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే. స్నేహం పొందటానికి మోసం చేస్తే తప్పు లేదు, కానీ మోసం చేయటానికి స్నేహం కోరితే అది క్షమించరాని తప్పు. స్నేహితులు లేని జీవితం ఎడారి లాంటిది. నలుగురు స్నేహితులు పక్కనుంటే తెలుస్తుంది జీవితం ఎంత అందంగా ఉంటుందో. ఈ రోజుల్లో మనిషి సృష్టించిన మనికున్న విలువ దేవుడు సృష్టించిన మనిషికి లేదు. పుట్టడం గొప్ప కాదు, బ్రతకటం గొప్ప. ముంచి బ్రతకటం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకటం గొప్ప. నీకు నువ్వే గొప్ప అనుకోకు, నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటే గొప్ప. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి, బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలు ఎన్ని ఉన్నా విడిపోకుండా ఉండాలి. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. క్షణంలో కలిగే అపార్థం కలిసి గడిపిన వందల మధుర క్షణాలను మర్చిపోయేలా చేస్తుంది. మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం. మనసు చాలా విచిత్రమైంది. సంతోషాన్నిచ్చిన వాళ్ళనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎప్పటికీ మరవదు. జీవితంలో అందరికీ నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే మరో జన్మలో డబ్బుగా పుట్టాలి. ఒక్కసారి మనసు చచ్చిపోతే మాట్లాడాలనే ఆలోచన కూడా చచ్చిపోతుంది. లైఫ్ని చాలా అందంగా ఊహించుకుంటారు, కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనపడిన కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ అనుకోరు. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి మీ గురించి ఎంత చెప్పినా వ్యర్థమే. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవారు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవారు చాలా డేంజర్. మంచి పుస్తకం గొప్పతనం చదివితేనే తెలుస్తుంది. మంచి వంట రుచి తింటేనే తెలుస్తుంది. కానీ ప్రేమంటే ఏమిటో దాన్ని కోల్పోతే కానీ తెలియదు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. మంచి మనసుతో చేసిన సహాయం, మంచి వారితో చేసిన స్నేహం ఎప్పటికీ వృధా కాదు. మంచి నడవడిక అనేది ఎవరో ఇచ్చే కానుక కాదు, ఎవరికి వారు అనుసరించి సాధించవలసిన విజయం. క్షమించటం వల్ల గతం మారకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. డబ్బు కాదు, డబ్బు మీద ప్రేమ, మోహం, దురాశ అనర్థాలకు హేతువులు. మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు, నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు. కాలం నువ్వు కలిసే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తుల్ని నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. రాతలో లేని బంధం కోసం రాత్రంతా ఏడుస్తారు, రాతలో ఉన్న బంధం కోసం పగలంతా కష్టపడతారు. జ్ఞాపకాలను మరవలేరు, బాధ్యతలను వదులుకోలేరు. జీవితం అంటే గొప్ప గొప్ప త్యాగాలు, బాధ్యతలు కాదు, చిన్న చిన్న ఆనందాలు. మిమ్మల్ని ఇష్టపడే వారి పట్ల కాస్త ప్రేమ, సాటివారి పట్ల కాస్త దయ, ఎవరికీ హాని చేయని మనస్తత్వం, నిరంతరం మీ పెదవులపై చిరునవ్వు. అంతే, అంతకు మించిన ఆనందం, అదృష్టం ఉండదు. ప్రేమ, నమ్మకం, ఆనందం, అనురాగం అనేవి అంగట్లో అమ్మకానికి దొరకు. ప్రేమ మమకారాల్లో, నమ్మకాన్ని మనసుల్లో పెంచుకోవాలి. ఆనందాన్ని, అనురాగాన్ని మనుషులతో పంచుకోవాలి. మనసుకు మించిన తీర్థం లేదు, శరీరానికి మించిన క్షేత్రం లేదు, అంతరాత్మకు మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకు మాత్రమే ఉంటుంది. మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. ఒక వ్యక్తితో బంధం మొదలయ్యాక నచ్చకపోతే మొదట్లోనే చెప్పేయండి. ఎందుకంటే ప్రేమ, నమ్మకం పెంచుకున్నాక మీరు ఇన్ని రోజులు నటిస్తున్నారు అని తెలిస్తే తట్టుకోలేరు, ఆ బాధను వర్ణించలేరు, చెప్పుకోలేరు. మోసం చేసేవారిని గుర్తించకపోతే బహుశా ఒక్కసారి నష్టపోతారు. అదే మంచివారిని గుర్తించలేకపోతే జీవితాంతం నష్టపోతారు. మీ స్థాయిని బట్టి మిమ్మల్ని గౌరవించేవారి కంటే మీ మనసుని బట్టి మిమ్మల్ని ప్రేమించేవారే మీకు నిజమైన వారు. మిమ్మల్ని ఒకసారి వదిలేసిన వాళ్ళు తిరిగి పిలిచారని పరిగెత్తుకుంటూ వెళ్ళకూడదు. అలా వెళ్లే ముందు తప్పకుండా ఒకసారి ఆలోచించుకోవాలి. మనిషి అన్నాక మోసపోవటం సర్వసాధారణమే. ఒకరుండాలి మీకోసం తన సమయం ఇచ్చేవాళ్ళు, అవసరమైతే తన సమస్తం మీరే అనుకునేవాళ్ళు. సంపాదించుకోవాలి అలాంటి ఒక బంధాన్ని. నిన్ను ఇష్టపడేవాళ్ళు మాత్రమే నువ్వు అలా ఉండకు, ఇలా ఉండకు, ఇది చేయకు, అది చేయకని ఎప్పుడు మీతో గొడవ పడుతూనే ఉంటారు. అది అర్థం కాక చాలామంది అపార్థం చేసుకొని విడిపోతారు.
మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. అన్నీ తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం మాత్రం తెలియదు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయట పెడుతుంది. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. రాయిలో దేవుడున్నాడని నమ్ము, తప్పులేదు. కానీ ఈ రోజుల్లో మనిషిలో నిజమైన ప్రేమ ఉందని నమ్మకు. ఏదో ఒక రోజు మోసపోక తప్పదు. మీరు చేసే పనిలో నిజాయితీ, మీరు మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా భయపడవలసిన అవసరం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.